సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నగర ప్రజలకు పండ్ల మొక్కలను పంపిణీ చేసిన నేతలు ఒంగోలులో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక్క రోజులో 5,000 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో ఈ మొక్కలు నాటడం జరుగుతోందని వెల్లడించారు. వీటిని సంరక్షించే బాధ్యత నగరంలోని 8 కళాశాలలకు చెందిన విద్యార్థులు తీసుకున్నారని వెల్లడించారు. ఒంగోలు ఒక గ్రీనరీగా రావాలి, గ్రీన్ ఒంగోలుగా ఉండాలి. ఎందుకంటే మొక్కలు లేవు, చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎప్పటి నుంచో దీన్ని ఒక ప్రణాళిక తయారు చేశాం. దానికి మన వర్షం పట్ట వల్ల దాన్ని పోస్ట్పోన్ చేశాం. ఆ తర్వాత వచ్చే లోపల ఈరోజు దానికి అన్ని దగ్గర కూడా ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి ఒకసారి మనం గమనించినప్పుడు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర, అదేవిధంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి నెల 3వ వారం శనివారం కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాన్ని ఈరోజు మన ప్లాంటేషన్స్ అన్ని ఏరియాలలో కూడా ఏదైతే 8 మేజర్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా ఈరోజు ప్లాంటేషన్ 5,000 మొక్కల్ని ఈరోజు చేయటం జరిగింది. ఈ 5,000 మొక్కలని కూడా 8 కాలేజెస్ ఏదైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ లోకల్ గా ఉండే కాలేజెస్. కాబట్టి ఈరోజు అందరినీ ఇన్వాల్వ్ చేశాం. మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, అదేవిధంగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, అదేవిధంగా పోలీసు. ఒంగోలు ఒక గ్రీనరీగా రావాలి, గ్రీన్ ఒంగోలుగా ఉండాలి. ఎందుకంటే మొక్కలు లేవు.